భారీ చరిత్ర ఉంది. 19వ శతాబ్దం చివరి దశకంలో అమెరికా, ఐరోపా, కెనడా దేశాల్లో శ్రామిక దోపిడీ భయంకరంగా జరిగేది. రోజుకు 15 నుంచి 18, 20 గంటలు కూడా పనిచేసే రోజులు ఉండేవి. దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాలు తిరుగుబాటు చేసి రోజుకి 8 గంటలు మాత్రం పనిదినంగా ఉండాలని పోరాటం చేసి దానితో కూడా అనేక హక్కులు, అక్కడ మంచి వాతావరణము, కనీస వేతనము, సమాన వేతనం, అందరికి సమాన వేతనము, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అట్లాంటి అనేక డిమాండ్లను వాళ్ళు సాధించారు. మేడే తరఫున అనేక మంది ప్రాణత్యాగాలు చేసి అమరవీరులు సాధించిన రోజు ఇది, రోజు మేడే రోజు. ఆ సందర్భంగా మేము మేడే నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలో కూడా బిఆర్ అంబేద్కర్ గారు కార్మికులకు అనుకూలంగా అనేక సెక్షన్లు పెట్టి రాజ్యాంగంలో అనేక చట్టాలు రావడానికి దోహదం చేశారు అంబేద్కర్ గారు. దానికి అనుగుణంగానే ఈఎస్ఐ హాస్పిటల్ కావచ్చు, కనీస వేతనం కావచ్చు, సమాన పనికి సమాన వేతనం కావచ్చు, అనేక చట్టాలు వచ్చాయి. మన గౌరవ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు కూడా మన ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టాలని చెప్పి 30 బెడ్డెడ్ హాస్పిటల్ నిర్మించాలని చెప్పి ఉద్దేశంతో ఒక ప్రపోజల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఉద్దేశంతో దానికి గాను రేపు 5వ తారీఖు తర్వాత ఢిల్లీపై లేబర్ అండ్ ఎంప్లాయ్ మినిస్టర్ గారిని కలిసి రిక్వెస్ట్ చేసి దాన్ని సాధించడానికి కూడా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఎమ్మెల్యే గారి కృషి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ కార్మికులు ఉన్నారు. మీరు మీ వృత్తి ధర్మాన్ని మంచిగా చేయటము, ఇక్కడ ఎంప్లాయీస్ మీకు సహకరించడం, మనందరం సమిష్టిగా చేసినప్పుడే ఈ మున్సిపల్ సరైన మార్గంలో మంచి పారిశుద్ధ్యమైన నగరంగా, మంచి పరిశుభ్రమైన నగరంగా మనం తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మీ అందరిని కోరేది ఒకటే, మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే ఆఫీస్కి తీసుకొచ్చి మా దృష్టికి తీసుకొస్తే తన వంతు కృషిగా మేము కృషి చేస్తాము. బాలకృష్ణ గారి నోటీసు కూడా తీసుకెళ్తాము. అదేవిధంగా మీరు కూడా మన మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంచాలి, ఇది మన ఊరు అనే ఉద్దేశం మీరు కూడా మంచిగా పనిచేయాలి. అధికారులు కూడా ఎలాంటి భేదభావం చూడకుండా మీతో కలిసిమెలిసి పనిచేయాలని మేడే సందర్భంగా అందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.